కావ్య బామ్మగారి దగ్గరికి వచ్చి తాతయ్య పేరు మీదుగా మీ చేతులతో వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు చాలా సంతోషిస్తూ వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని "ఆ! ఆ! అవును, ఇలాగే డబ్బులు అందరికీ దాన ధర్మాలు చేసుకుంటూ తిరగండి. అప్పుడు మన ఇంట్లో డబ్బులు కాదు కదా, చిల్లి గవ్వ కూడా మిగలదు" అని చెప్పేసైతే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం "ఏంటి రుద్రాని ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎవరికి అవసరం ఉన్నా దాన ధర్మాలు చేయడం మన ఆనవాయితీయే కదా! మనం ఆనవాయితీ ప్రకారం ఇవ్వాల్సిందే. అలా అని నువ్వు అడ్డగిస్తే ఎలా చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అయినా ఈ ఆస్తి మొత్తం దాన ధర్మాలకు పనిచేసినా సరే నీకు గాని, ఇంట్లో ఉన్న వాళ్ళకి గాని, నాకు గాని ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయినా మనకి అడిగే హక్కు కూడా లేదు అని చెప్పేసైతే అంటూ చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో రాజు తన రూమ్‌లో చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్కడికి కావ్య ఆ కాఫీ తీసుకొని వచ్చి, "ఏండి ఇదిగోండి కాఫీ తీసుకోండి. ఈ కాఫీ తాగడం వల్ల మీ మీ మైండ్‌లో మీ తలనొప్పి అన్నీ తీరిపోతాయండి చిటికెలో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం "నాకేమీ కాఫీలు, టీలు ఇప్పుడేమీ అవసరం లేదు. కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వు నన్ను. నువ్వు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజుని చూసి "మీకు చాలా తలనొప్పిగా ఉందని నాకు అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఇది తాగండి. మీకు తలనొప్పులన్నీ తీరిపోతాయి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం "ఏం తలనొప్పులు నేను తాగను. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. ఈ కాఫీ గాని ఇప్పుడు నేను తాగకపోతే నువ్వు కూడా ఏవైనా పెనాల్టీలు ఇలాంటివి ఏస్తావా ఏంటి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే "ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్